గతంతో పోలిస్తే మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తుల వినియోగంలో మెరుగైన మార్పులు కనిపిస్తున్నాయి. దీంతో మొన్నటి వరకు పండుగ మార్కెట్ని ఏలిన చైనా కుదేలు అవుతున్న పరిస్థితులు వస్తున్నాయి. ఇరు దేశాల మధ్య వాణిజ్య లోటు లెక్కలే దీనికి సాక్ష్యంగా ఉన్నాయి. అయితే భారతీయ మార్కెట్ మరింత ముందుకు వెళ్ళడానికి కొన్ని చర్యలు తప్పనిసరి కూడా. చైనాపై ఆధారపడి దిగుమతి చేసుకుంటున్న వస్తువులను ఇక్కడే అభివృద్ధి చేయాలి. గతేడాది దీపావళి సీజన్లో దేశవ్యాప్తంగా రిటైల్ మార్కెట్లు రికార్డ్ స్థాయిలో 3.75 లక్షల కోట్ల వాణిజ్యాన్ని నమోదు చేసినట్లు ట్రేడర్స్ బాడీ CAIT వెల్లడించింది. దీపావళి పండుగ సీజన్లో చైనా వస్తువులు 1,00,000 కోట్లకు పైగా వాణిజ్యాన్ని కోల్పోయాయని తెలిపింది. గత సంవత్సరాల్లో దీపావళి పండుగకు చైనా ఉత్పత్తులు దాదాపు 70% మార్కెట్ను ఆక్రమించగా ప్రతి ఏడాది ప్రధాని మోదీ చేస్తున్న విజ్ఞప్తులకు చైనా మార్కెట్ ఇక్కడ బాగా తగ్గిపోయింది. ఇక ఈ సంవత్సరం దీపావళిలో స్థానిక వస్తువులు మార్కెట్ను నింపే అవకాశం ఉంది. వ్యాపారులు, వినియోగదారులు కూడా వీటిని విస్తృతంగా ఆమోదిస్తున్న తరుణంలో ఈ మార్పు సానుకూల ఫలితాలనిస్తోంది. ఇక ఈ పరిణామం వల్ల చైనాతో భారత్ వాణిజ్య లోటు తగ్గుతోంది. థింక్ ట్యాంక్ గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ ప్రకారం భారత్, US, నెదర్లాండ్స్ వంటి 151 దేశాలతో వాణిజ్య మిగులును నమోదు చేసింది. అయితే భారత్ 75 దేశాలతో వాణిజ్య లోటును కలిగి ఉంది. వాటిలో అతి పెద్దది చైనా. జూలైలో జరిగిన ప్రపంచ వాణిజ్య సంస్థ సమావేశంలో జరిగిన చైనా వాణిజ్య విధాన సమీక్షలో భారత్ కీలక చర్చను చేసింది. చైనాతో తన భారీ వాణిజ్య లోటు, పారదర్శకంగా లేని సబ్సిడీలు, యంత్రాంగాలతో తక్కువ ధరలకు వస్తువులను విక్రయిస్తోందని, ఈ పరిస్థితి స్థానిక స్వదేశీ పరిశ్రమలను దెబ్బతీస్తుందని భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. 2023-24లో చైనాకు భారత్ ఎగుమతులు $16.65 బిలియన్ కాగా దిగుమతులు మొత్తం $101.75 బిలియన్ చేరాయి. ఇది $85.08 బిలియన్ వాణిజ్య లోటును మిగిల్చింది. అయితే 2022లో ఇది $83.19 బిలియన్ల కంటే ఎక్కువగా ఉంది. ఇక చైనా 2024 ఆర్థిక సంవత్సరానికి $118.4 బిలియన్ భారతదేశపు అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఆవిర్భవించింది. 2021-22 సమయంలో భారత్ అగ్ర వాణిజ్య భాగస్వామిగా ఉన్న అమెరికాను కూడా కొద్దిగా అధిగమించింది. భారత వాణిజ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం 2013-14 నుండి 2017-18 వరకు, అలాగే 2020-21లో కూడా చైనా భారతదేశపు అగ్ర వాణిజ్య భాగస్వామిగానే ఉంది. ఇక చైనా కంటే ముందు UAE అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉండేది. నిజానికి వస్తువులతో చైనాతో భారత్ అత్యధిక వాణిజ్య లోటును కలిగి ఉంది. అయితే అంతకు ముందు 10 సంవత్సరాలతో పోలిస్తే 2014-15 నుండి 2023-24 మధ్య గ్యాప్ అంత వేగంగా జరగలేదు. 2004-2005 నుంచి 2013-2014 మధ్య కాలంలో వాణిజ్య లోటు 42.85% సమ్మేళన వార్షిక వృద్ధి రేటుతో పెరిగిందని, అదే 6.45కు మళ్లీ తగ్గిందని వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. ఇక 2014-15 నుండి 2023-24 మధ్య కాలంలో ఈ వృద్ధి శాతం గత 10 సంవత్సరాల్లో చైనా నుండి అధిక దిగుమతుల వృద్ధి రేటును నియంత్రించడంలో భారత్ సాధించిన విజయాన్ని స్పష్టంగా సూచిస్తుంది. 2004-05 నుండి 2013-14 వరకు వాణిజ్య లోటు సుమారు 24.8 రెట్లు పెరిగింది. అలాగే 2014-15 నుండి 2023-24 వరకు అది 1.75 రెట్లు పెరిగింది. ఇక చైనా నుండి వస్తున్న గొడుగులు, బొమ్మలు, కొన్ని బట్టలు, సంగీత వాయిద్యాలు వంటి వస్తువుల దిగుమతులు పెరుగుతూ MSMEలను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. ఎందుకంటే వీటిలో చాలా ఉత్పత్తులు దేశీయంగా కూడా తయారవుతున్నాయి. భారత్ చైనాపై ప్రధానంగా ఆధారపడటం అనేది ఇక్కడ క్యాపిటల్, ఇంటర్మీడియట్ వస్తువుల డిమాండ్ కారణంగా పెరిగినట్లు తెలుస్తోంది. ఇది దేశీయంగా తయారైన వస్తువుల పెరుగుదల అవసరాన్ని తెలియజేస్తున్నాయి. చైనా నుండి భారతదేశం దిగుమతి చేసుకునే చాలా వస్తువులను చూస్తే వాటిలో క్యాపిటల్, ఇంటర్మీడియట్ వస్తువులు,
యాక్టివ్ ఫార్మాస్యూటికల్ పదార్థాలు, ఆటో విడిభాగాలు, ఎలక్ట్రానిక్ విడిభాగాలు, అసెంబ్లీలు, మొబైల్ ఫోన్ భాగాలు వంటి ముడి పదార్థాలున్నాయి. వీటిని భారతదేశం నుండి ఎగుమతి చేసే పూర్తయిన ఉత్పత్తులను తయారు చేయడానికి ఉపయోగిస్తారు. ఇక ఎలక్ట్రానిక్స్, ఫార్మా, టెలికాం, పవర్ వంటి రంగాలు ఇక్కడ విస్తరిస్తున్న కారణంగా తయారీ పూర్తయిన వస్తువుల స్థానిక తయారీని ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నందువల్ల చైనీస్ ఇంటర్మీడియట్ వస్తువులు, ముడి పదార్థాలకు డిమాండ్ పెద్దగా తగ్గదనే అభిప్రాయం ఉంది. ఈ తరుణంలో భారతీయ తయారీ రంగం మరింత లోతుగా క్యాపిటల్, ఇంటర్మీడియట్ వస్తువులు, ముడి పదార్థాలతో సహా దేశం మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ ఇంకో సిస్టమ్ను నిర్మించాల్సిన అవసరం ఉంది. దీనివల్ల చైనా దిగుమతులపై ఆధారపడటాన్ని భారతదేశం తగ్గించుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుత భారత్ మార్కెట్ గతంతో పోలిస్తే మెరుగుపడి పండుగలన్నీ మేడ్ ఇన్ ఇండియాగా మారుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.